నమస్తే సార్. చూసాము ఇండియా పాకిస్తాన్ యుద్ధం, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఏంటంటే ఈ యుద్ధం ఆగిందని చెప్పి చాలా బెనిఫిట్ జరిగింది. ఇది అసలు సాగతీస్తే రెండు కంట్రీస్కి ఏంటంటే నష్టం, చాలా పెద్ద నష్టం ఉంది. ఫ్యూచర్లో ఫలస్తీన్ చూసారా, ఇజ్రాయెల్ ఎలాగా సర్వనాశనం అయిందో అట్లాగా ఫ్యూచర్లో అలా అవ్వేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక యుద్ధం ఆగడం వల్ల చాలా ఏమంటారు దాన్ని, ద వాల్యూ ఆఫ్ అంటే ఇది ఏదైతే ప్రశాంతం ఉంది. ఇప్పుడు నుంచి కాదు, 70 years నుండి వాళ్ళు ఎటువంటి అన్ని ప్రయత్నాలు చేశారు మన దేశానికి ఎట్లా సర్వనాశనం చేయాలా, ఎట్లా మన దేశాల్లో ఒక మతాన్ని కాదు అందరినీ నరికేరాలు. ఇప్పుడు బొంబాయిలో ఉండేవాడు నేను. బొంబాయిలో ఉన్నప్పుడు తాజ్లో చూసారా, మన తెలంగాణ హస్బెండ్ వైఫ్ ముస్లిమ్సే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ వైఫ్ని వదిలేసి హస్బెండ్ కాల్చారు. అంటే వాళ్ళు ఒక మతాన్ని టార్గెట్ చేయరు. హిందుస్థానీ అంటే దేశాన్ని ఉండే ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లాగా. వాళ్ళు దట్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. ఇస్లాం ఎప్పుడు ఎవరికి నరకాలని నేర్పించదు. వాళ్ళు ఏంటంటే ఆ ఇస్లాంని ఒక ఇది బౌండరీ పెట్టుకొని జనాన్ని నరుకుతారు. ఓకే సార్, అంటే మేము చూసినంత వరకు ఏంటంటే ముస్లిమ్స్ చాలా పద్ధతిగా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నమాజ్ చదవడం కానీ చాలా ట్రెడిషనల్గా ఉంటారు. సో ద సేమ్ టైము కొంతమంది ముసుగులో ఇలా టెర్రరిస్టులు వీళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఎందుకంటారు దానికి కారణం? ఎంత పేరు తెస్తున్నారంటే అది నాట్ ఆల్ అండి. అన్నీ 5,000 ఒకలా ఉండవు. అర్థం 40 అంటే 100 మందిలో ఒక్కడు ఎలాగైనా బ్యాడ్ ఉంటాడు ప్రతి మతంలో. నాట్ ఓన్లీ మీకు తెలుసు అనుకుంటా, మీకు నాట్ ఓన్లీ ముస్లిం, చాలా హిందూస్ కూడా, చాలా క్రిస్టియన్స్ కూడా, చాలా బుద్ధిస్ట్ కూడా అన్నారు. ఎవరైతే హత్యలు చేశారు, పొల్యూషన్ చూడండి, ఉన్న అన్ని మతాలు ఉంటాయి. మతానికి దీనికి ఏం సంబంధం లేదు. ఓన్లీ దట్ అండ్ మైండ్ సెట్. వాట్ ఈస్ ద మైండ్ సెట్? ఒక ఇండియన్గా పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? షేమ్ఫుల్ దట్ షేమ్ ఆన్ దట్ పర్సన్స్. ఫలస్తీన్ కోసం వాళ్ళు మాట ఎత్తిన వాళ్ళ దేశం, మన ఒక బిసైడ్ దేశం, ఒక నైబర్హుడ్కి అట్లా చేస్తే షేమ్ ఆన్ దట్ కంట్రీ అండ్ షేమ్ ఆన్ దట్ టైప్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ సపోర్టింగ్ ద పాకిస్తాన్. ఓకే, సో పాకిస్తాన్ ముర్దాబాద్. డైలీ టెల్లింగ్ పాకిస్తాన్ ముర్దాబాద్ అర్థం తెలియదా సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సో ఇండియాలో ఉంటూ ఇండియా ఫుడ్ తింటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఇండియాలో ఉన్నారు, సో అలా వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి అన్నారు. దానిపైన మీ ఒపీనియన్? షుడ్ రియల్లీ గో బ్యాక్ వేర్ దే వాంట్ టు గో. పాకిస్తాన్ వెళ్ళాలంటే వెళ్ళిపోండి, ఎక్కడ వాళ్ళకి ప్రశాంతం అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ తిని ఇక్కడ కోసం బ్యాడ్గా చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆర్మీ ఎంతో కష్టపడుతుందని మనం ఇక్కడ బతుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సిటీలో, అమీర్పేట జంక్షన్లో ఉన్నాం. మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు కష్టపడుతున్నారని మనం ఇక్కడ బతుకుతున్నాం. వాళ్ళు కష్టపడిపోతే ఎక్కడ పోతాం, ఎక్కడ చచ్చిపోతాం మనకే తెలియదు. మన దిక్కు మనం సంపాదించలేము, మనం తినలేము, సుఖంగా బతకలేము. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. పాకిస్తాన్ ఎట్లా మన మీద చేస్తుందో దాళ్ళు, అట్లా వేరే కంట్రీలపై చేయనప్పుడు ఎలా పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. కానీ పాకిస్తాన్కి ఇండియన్ పవర్ తెలుసు. ఏదో ఒక రోజు మన వాళ్ళు తల తిరిగి రిటర్న్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు శాంపిల్ ఇచ్చారు చూసారు, ఎగ్జాంపుల్. అట్లాంటి ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ స్ట్రైక్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. అక్కడ ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఆ సర్వనాశపోతారు. మన ఒక ఉదాహరణ, మన ఇండియన్ స్టేట్స్లో ఒక చిన్న ఛత్తీస్గఢ్ ఎంత ఉందో స్టేటు, ఆ పాకిస్తాన్ అంత ఉంటుంది. దానికన్నా ఏమీ లేదు. మన కంట్రీ పాపులేషన్, మన కంట్రీ జీడిపి ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ. వాళ్ళ పేర్లు తీసుకోవాలన్నా జబాన్ ఖరాబ్ అయ్యేది. ఉర్దూలో ఒక మాట, జబాన్ నాపాక్ హోయాతా బోల్తే. సమझे గలీజ్ లోగా నామ్ नहीं लेना भाई, छोड़ दो. ఓవరాల్గా వన్ వర్డ్లో పాకిస్తాన్ గురించి ఏం చెప్తారు, ఇండియా గురించి ఏం చెప్తారు? ఇండియా ఈజ్ గ్రేట్ అండ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ అస్. ఇండియన్ ఆర్మీ వల్లే మనం ఈరోజు బతుకుతున్నాం. ఇండియన్ ఆర్మీ వల్లే మనం ఈరోజు ఫుల్ ఫ్లెజ్గా బతుకుతున్నాం. సో మన కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి చనిపోయారు ఆర్మీలో. చాలా సాడ్ఫుల్ అండి, చాలా సాడ్ఫుల్. ఆ రోజు చాలా సాడ్గా అనిపించింది. ఎందుకంటే అతను ఒక ఫ్యామిలీ ఎలా సఫర్ చేస్తుంది, ఎలా సర్వైవల్ చేస్తుందో మనం చెప్పలేము. ఎందుకంటే హస్బెండ్ వైఫ్, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నడుచుకోవాలంటే ఒక హస్బెండే. అతను ఒక ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోకుండా అతను మన దేశం కోసం వెళ్ళాడు. అతను షహీద్ అయ్యింటే అది నాటే, మన చిన్న వేలు కట్ అవుతే మనం ఎంత బాధపడతాం. అతను ప్రాణాలు పోయినంటే దేశం కోసం, ఫుడ్ కోసం కాదు, డబ్బుల కోసం కాదు, దేశాని కోసం. దట్ ఈస్ ద ఫస్ట్. నేషన్ ఈజ్ ఫస్ట్ ఫర్ అస్, నాట్ ఏ రిలీజియన్. అర్థమైందా? అట్లా. థ్యాంక్ యూ సార్.